ఎక్సర్సైజ్ 4A అండి. 4Aలో మనకి ఫస్ట్ రోమన్లో క్వశ్చన్స్ అండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 1 to 10 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అండి. మనకి ఎగ్జాంపుల్ సమ్లో చేసాం చాలా ప్రాబ్లమ్స్, మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మార్చాలి. ఫస్ట్ది అంటే మనకి ఒక 1 to 10 సమ్స్ మనకి ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మార్చాలండి. అండ్ ఫస్ట్ సమ్ అండి, ఫస్ట్ సమ్ని మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మారుద్దాం. ఫస్ట్ వన్ 5i ఇంటూ -3/5 ఇంటూ ఐ అండి. ఇక్కడ ఇంటూ కాబట్టి మనకి 5 క్యాన్సిల్ అయిపోతుందండి మామూలుగా అయితే. ఇక్కడ -3 ఇంటూ ఐ అండి, ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే మనకి మామూలుగా -1, -3 ఇంటూ -1 ఎంత అంటే 3 అవుతుందండి. ఓన్లీ రియల్ పార్టే వచ్చింది. దీన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాయాలంటే 3 + 0 ఇంటూ ఐ అండి. ఇది మనకి ఏ ప్లస్ ఐబి ఫాము. మనకి ఇమేజినరీ పార్ట్ రాకపోతే 0 ఇంటూ ఐ అని రాసుకోవచ్చు. కాబట్టి 0 ఇంటూ ఐ 0 అవుతుందండి. 3 + 0 3 అవుతుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. రెండోదండి i⁻9 + i⁻39 అండి. ఇలా మనకి పవర్లో బిగ్ నెంబర్ ఉంటే మనం 4తో డివైడ్ చేయాలండి. 9ని 4తో డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 8 1 అండి. అంటే 9 ఎలా రాయొచ్చు అంటే 2 × 4 + 1 అండి. అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అండి. కాబట్టి మనకి అలాగే i⁻39 కూడా 4తో డివైడ్ చేస్తే మనకి 9 × 4 = 36 3 అండి. అంటే 39ని ఎలా రాయొచ్చు అంటే 4 × 9 + 3 అండి. కాబట్టి ఇక్కడ మనకి i⁻9 ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 2 × 4 + 1 అండి. ఇక్కడ మనకి ప్లస్ i⁻39 ఎలా రాయొచ్చు అంటే i⁻4 × 9 + 3 అండి. మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఎక్స్పోనెంట్స్లో. a⁻m + n ఈజ్ ఈక్వల్ టు a⁻m ప్లస్ ఇంటూ అండి ఇంటూ a⁻n. అంటే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. దాన్ని ఉపయోగించుకుని మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే i⁻4 హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చండి. అంటే a⁻m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁻mn అండి. దాని నుంచి కూడా మనకి ఇక్కడ 2 × 4 అవుతుంది. ఇక్కడ i⁻1 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే i⁻4 హోల్ పవర్ 9 ఇంటూ i⁻3. ఇక్కడ i⁻4 అంటే 1 అండి. 1 పవర్ స్క్వేర్ ఇంటూ ఐ. ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1 పవర్ 9 ఇక్కడ -i అవుతుందండి. ఇక్కడ +i -i అండి. 1 పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది కాబట్టి i -i అండి. అంటే 0 అవుతుంది. 0ని ఎలా రాస్తాం అంటే 0 + i × 0 అండి. ఇది ఏ ప్లస్ ఐబి ఫామ్లో. అలాగే థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ i⁻39 ఇచ్చాడు. ఇక్కడ 1/i⁻39 అని రాయాలి. తర్వాత 39 మనం ఆల్రెడీ డివైడ్ చేసామండి. ఇక్కడ ఎలాగ రాయాలంటే 1/i⁻4 × 9 + 3 అండి. ఇక్కడ i⁻4 పవర్ 9 ఇంటూ i⁻3. ఇక్కడ ఎంత అవుతుందండి 1 అవుతుందండి. i⁻3 అంటే -i. ఇక్కడ ఇంటూ i/i అండి. అంటే ఏమవుతుందంటే i/i² అంటే i అవుతుందండి. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే 0 + 1 ఇంటూ i అండి. ఇది ఏ ప్లస్ ఐబి. 3 × 7 + i7 + i × 7 + i7 అండి. అలాగే 5th వన్ 6th వన్ కూడా ఉందండి. ఇక్కడ మనం 4th వన్ చేద్దాం. ఫస్ట్ 3 × 7 + i7 + i × 7 + i7 అండి. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దామండి. మల్టిప్లై చేస్తే మనకి 21. అలాగే ఇక్కడ i × 21 అండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే i7 + i² ఇక్కడ i² 7 అండి. మామూలుగా అయితే ఇక్కడ ఎంత అవుతుందంటే 21. ఇది 2 యాడ్ చేసేస్తే మనకి 28i అవుతుంది. 28i అండి. i² అంటే -7 అంటే ఎంత అవుతుందంటే 14 + 28
28i అండి. ఇది a ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. ఫిఫ్త్ వన్ అండి, 1 మైనస్ i మైనస్ 1 ప్లస్ i ఇంటూ 6 అండి. ఇక్కడ మనం 1 మైనస్ i మైనస్తో మల్టిప్లై చేస్తే +1 అండి. అలాగే మైనస్ i ఇంటూ 6 అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 1 + 1 2 అవుతుంది. ఇక్కడ -7i అండి. ఇది మామూలుగా అయితే a ప్లస్ ఐబి. అలాగే సిక్స్త్ వన్ అండి. సిక్స్త్ వన్ అంటే 1/5 ప్లస్ i ఇంటూ 2/5 మైనస్ 4 ప్లస్ i ఇంటూ 5/2 అండి. ఇక్కడ ఏం చేద్దాం అంటే రియల్ పార్టే మనం మామూలుగా అయితే చేద్దాం. అంటే 1/5 -4 అండి. అలాగే i ఇంటూ 2/5 -5/2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎల్సిఎం కట్టేస్తే 1 - 20 అండి. ప్లస్ i ఇంటూ కింద ఎల్సిఎం కట్టేస్తే 10, అంటే ఇక్కడ 4, ఇక్కడ 5 25 అండి. ఎంత అవుతుందంటే -19/5 ప్లస్ i ఇంటూ 21/10 అండి. ఇది a ప్లస్ ఐబి ఫామ్. a ప్లస్ ఐబి ఫామ్ అండి. (1/3) ప్లస్ i ఇంటూ 7/3 అండి. ప్లస్ 4 ప్లస్ i ఇంటూ 1/3 అండి. అలాగే మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. 4/3 అండి -i అండి. అంటే రియల్ పార్ట్లో ఉన్న టర్మ్స్ అన్నీ ఒక చోట రాద్దామండి. అంటే ఎంత అవుతుందంటే 1/3 ప్లస్ 4/3 ప్లస్ 4 అండి. ఇది రియల్ పార్ట్లో ఉన్న టర్మ్స్. అలాగే ఇమేజినరీ పార్ట్లో ఉన్న టర్మ్స్ కూడా ఒక చోట రాద్దాం. i ఇంటూ 7/3 ప్లస్ 1/3 అండి. ఇక్కడ i కామన్ అయితే -1 అండి. మామూలుగా అయితే మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 3 ఎల్సిఎం అండి. 1 + 4 ప్లస్ ఇక్కడ 12 అండి. ప్లస్ i ఇంటూ 7 ప్లస్ 1 ప్లస్ 1 - 3 అండి. అంటే ఎంత అవుతుందంటే 17/3 ప్లస్ i ఇంటూ 8 అండి. 5/3 అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అండి. 8th క్వశ్చన్ అండి, 1 - i హోల్ పవర్ 4. దీన్ని ఎలా చేద్దామంటే సొల్యూషన్ అండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1 - i హోల్ పవర్ 4. దీన్ని ఎలా రాద్దామంటే 1 - i అంటే a⁴m హోల్ పవర్ n అండి. అలాగే రాద్దాం. అంటే ఇలా రాయొచ్చు కదండి. a⁴m హోల్ పవర్ n ఏమవుతుందంటే a⁴mn అవుతుంది. కాబట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 4 అవుతాయండి. లోన లోన a - b హోల్ స్క్వేర్ చేద్దామండి. అంటే 1² ప్లస్ i² మైనస్ 2i అండి. ఇక్కడ హోల్ స్క్వేరు. ఇక్కడ ఏమవుతుందంటే 1 i² అంటే -1 మైనస్ 2i హోల్ స్క్వేరు. ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే -2i హోల్ స్క్వేరు. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4i² అండి. అంటే -4 అవుతుంది. -4 అంటే -4 ప్లస్ i ఇంటూ 0 అండి. ఇది a ప్లస్ ఐబి ఫామ్లో రాస్తే. 9th వన్ అండి. ఇక్కడ మనకి 1/3 ప్లస్ 3i హోల్ క్యూబ్ అండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 3i హోల్ క్యూబ్ అండి. అంటే ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉందండి. అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ అండి. a³ ప్లస్ b³ 3a² b
ప్లస్ 3ab² అండి. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి a³ అండి 1/3 హోల్ క్యూబ్, అలాగే b³ అంటే 3i² అండి. ఇక్కడ 3a² అంటే 1/3 హోల్ స్క్వేర్, b అంటే 3i అండి. ఇక్కడ 3 ఇంటూ a అంటే మళ్ళీ 1/3, b² అంటే 3i హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 1/3 హోల్ క్యూబ్ అంటే 1/27 అండి. అలాగే 3/3 అంటే 27 i/3. ఇక్కడ ఏమవుతుందంటే 1/9 అవుతుంది. ఇక్కడ 3i అండి, ప్లస్ 3 ఇంటూ 1/3 9i² అండి. మామూలుగా అయితే 1/27 i/3 అంటే -i అండి, అంటే -27i. ఇక్కడ 3 ఇంటూ 3 9, ఇవి క్యాన్సిల్ అయిపోతాయండి, అంటే +i వస్తుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 3 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే -9 అవుతుంది. ఇక్కడ 1/27 -9 ఇక్కడ తీసేస్తే -26i అండి. అంటే మనకి ఎల్సిఎం కట్టేస్తే 27 243 అండి. అంటే 1 - 243/27 -26i అండి. మనం తీసేస్తే 242/27 -26i అండి. ఇది a+ib ఫాము. 10వ అండి మనకి -2 -1/3i హోల్ పవర్ 3 అండి. ఇక్కడ ఇది అంటే మామూలుగా అయితే మైనస్ బయట కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే లెట్ z = -2 -1/3i అండి హోల్ పవర్ 3. ఇక్కడ మైనస్ బయట కామన్ తీసేస్తే -1 హోల్ పవర్ 3 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 + 1/3i హోల్ పవర్ 3 అవుతుంది. ఇక్కడ -1 హోల్ పవర్ 3 అంటే -1 అండి. ఇక్కడ మన a+ib హోల్ క్యూబ్ అండి, a³ + b³ అలాగా 3a² ఇందాక రాసాం కదండి ముందు ప్రాబ్లంలో. అంటే 2³ + 1/3i హోల్ క్యూబ్ ప్లస్ 3a² అంటే 2² 1/3i ప్లస్ 2 ఇంటూ 1/3i హోల్ స్క్వేర్ అండి. ఎదర్ మైనస్ ఇలాగే ఉంచేసి మిగతా టర్మ్స్ మనం సింప్లిఫై చేద్దామండి. 8 అలాగే ఇక్కడ 2/3 అంటే 8, ఇక్కడ 1/3 హోల్ పవర్ 3 అంటే 27 i/3 అండి. అలాగే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4i అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 6/9i² అవుతుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ఎంత అవుతుందంటే i/3 అంటే మైనస్ అండి, -i అవుతుంది. -i/27 ఇక్కడ 4i అండి. ఇక్కడ -i² అంటే మైనస్ కాబట్టి అంటే ఇక్కడ మామూలుగా అయితే దీన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అవుతుందండి. 2/3 మనకి -8 - 2/3 ఇక్కడ 4i - i/27 అండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి -24 - 2 అండి /3. అలాగే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే 27 × 4 అండి 108 108i - i అండి. ఇక్కడ మైనస్ ఎంతంటే 24లోంచి 2 తీస్తే 22/3 ప్లస్ 107
i/27 అండి. ఇది మనకి ఆన్సరు. 1 to 10 క్వశ్చన్స్ ఏమో a+ib ఫామ్లో రాయాలండి. అలాగే మనకి 11 to 13 క్వశ్చన్స్ ఏమో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. 11th క్వశ్చన్ అండి ఇది. 4 - 3iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 4 - 3i అయితే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ z ఇన్వర్స్ అవుతుందండి. z ఇన్వర్స్ అంటే 1/z ఫైండ్ అవుట్ చేయాలి. 1/z అంటే 1/4 - 3i అండి ఇంటూ 4 + 3i/4 + 3i ఏమవుతుందంటే 4 + 3i/4 హోల్ స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్ అండి. అంటే 4 + 3i ఏమవుతుందంటే 16. ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అండి, అంటే +9. అంటే ఏమవుతుందంటే 4/25 + 3/25i అండి. ఇది మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. 12దండి సొల్యూషన్. 12ది లెట్ z ఈజ్ ఈక్వల్ టు √5 + 3i అండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అంటే మనకి z ఇన్వర్స్ అండి. z ఇన్వర్స్ అంటే 1/z. 1/z అంటే 1/√5 + 3i అండి ఇంటూ √5 - 3i. ఇక్కడ √5 - 3i అండి. ఇక్కడ √5 - 3i ఎంత అంటే √5 హోల్ స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్ అండి. √5 - 3i అంటే 5 అండి. 5 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. అంటే √5/14 మైనస్ 3/14 ఇంటూ i అండి. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అండి. అలాగే మనకి ఇంకోటి ఇచ్చాడండి 13ది. 13ది ఏంటంటే -i అండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు -i అండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ z ఇన్వర్స్ కాబట్టి ఏమవుతుందంటే 1/z అండి. మామూలుగా అయితే 1/z అంటే 1/-i అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే i తోటి పైన కింద మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. దీని యొక్క కాంజుగేటివ్ కాబట్టి కింద ఏమవుతుందంటే 1 అయిపోతుందండి. i స్క్వేర్ -1 కాబట్టి +1 అయిపోతుంది. i/1 అండి i. ఇది మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -i అంటే i అవుతుందండి. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ అండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+ib. మామూలుగా అయితే ఒక క్వశ్చన్ అండి ఇది. మన a+ib ఫామ్లో రాయాలి. 3 + i√5 ఇంటూ 3 - i√5 అండి బై √3 + √2i మైనస్ √3 - i√2 అండి. ఫస్ట్ ఇది a+b ఇంటూ a-b ఫామ్లో ఉందండి. అంటే మనకి 3² a² మైనస్ i√5 హోల్ స్క్వేర్ అండి. కింద √3 ఇంటూ √3 ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా దీన్ని సింప్లిఫై చేసేద్దాం అండి. మైనస్తో మల్టిప్లై చేద్దాం. √3 + √2i మైనస్ √3 అలాగే మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి √2i అండి. ఇక్కడ 9 ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అండి. -1 మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. √5 హోల్ స్క్వేర్ అంటే 5 అవుతుందండి. ఇక్కడ ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ ఎంత వస్తుందంటే 2√2i వస్తుంది. ఇక్కడ 14/2√2i అండి. ఇది 7 టైమ్స్ పోతుంది కాబట్టి 7/√2i అండి. దీన్ని ఏం చేద్దామంటే √2i తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి.
ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2√2i అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 7√2i బై ఇక్కడ i² అంటే మైనస్ అవుతుందండి. అంటే ఇక్కడ -2 అంటే -7√2i అండి. దీన్ని a+ib ఫామ్లో రాస్తే 0 - 7√2/2i అండి. ఇది a+ib ఫాము. ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 4aకి సంబంధించిన మొత్తం టోటల్గా సమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్